ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ దగ్గర పొలంలో మహిళపై పులి దాడి చేసి చంపేసింది. పొలంలో పత్తి ఏరడానికి వెళ్లిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన మోర్లే లక్ష్మి మృతి చెందింది. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. ఘటనతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. కాగజ్ నగర్ పరిధిలోని పలు ఏరియాల్లో కొద్ది రోజులుగా పులి సంచరించినట్లు స్థానికులు చెప్పారు. కాగజ్ నగర్ లో పులి దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, పులి దాడి ఘటనపై వివరాలేంటి? రవంతి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ మండలం 6వ నంబరు ఇస్గాం పరిధిలో పత్తి వేరుతున్న మహిళపై పులి దాడి చేసి ఘటన కలకలం రేపుతుంది. ఈ పులి దాడిలో మోర్లే లక్ష్మి అనే మహిళ హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందింది. ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 20 రోజులుగా పెద్ద పులుల సంచారం కలకలం రేస్తుందని చెప్పవచ్చు. తిప్పేశ్వర్ తాడోబా ఫారెస్ట్ నుంచి టైగర్ జోన్ లో నుంచి 4 పులులు ఆదిలాబాద్ జిల్లాకి వలస వచ్చాయి. గత 20 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ ఫారెస్ట్ సమీప గ్రామాల ప్రజలకు కంటి కునుకు లేకుండా పోయింది. పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి, పరిసర గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ప్రధాన రహదారులను కూడా నేషనల్ హైవే దాటుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. గత నిర్మల్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా, ఇటు ఆసిఫాబాద్ 3 జిల్లాల్లో పెద్ద పులి సంచారం అయితే జరుగుతుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 8 పులులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ గ్రామాల్లో పులి అడుగులు కూడా నిర్ధారించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. నిర్మల్ జిల్లాలో సూర్యాపూర్లో పులి దాడి జరుపుతుండగా రైతు చెట్టెక్కి తన ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి ఉంది. గత 4 రోజుల క్రితం ఉట్టూరు క్రాస్ రోడ్ లో పెద్ద పులి రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డు దాటింది. అలాగే నిర్మల్ జిల్లాలో మహబూబ్ ఘాట్ వద్ద కూడా పెద్ద పులి రోడ్డు దాటుతున్న పరిస్థితి ఉంది. పెద్ద పులులు బహిరంగానే సంచరిస్తున్నాయి, రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పెద్ద పులుల సంచారం జరుగుతుందని చెప్తారు. పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నా సరైన దిశగా చర్యలు చేపట్టలేదని జిల్లా వాసులు అయితే ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ మోర్లే లక్ష్మి ఈ గన్నారం గ్రామస్తులు కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఈ మృతి చెందిన మహిళ మృతదేహంతో కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రవంతి.